ఈరోజు సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలు రాజకీయ రంగంలో, విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు పొందగలగడానికి మూల కారకుడు ఛత్రపతి సాహు మహారాజ్. ఆనాడు ఒక రాజుగా ఉన్నటువంటి కాలంలోనే ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేసి 1902లో దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి, రాజ్యంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బిడ్డలకు రిజర్వేషన్ ఉండాలని 50% రిజర్వేషన్ ప్రకటించి రిజర్వేషన్లకు మూలకారకుడైనటువంటి ఛత్రపతి సాహు మహారాజు మనమందరం కూడా ప్రతిరోజు వారిని తలుచుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ కుల వివక్ష, విద్యలో రాణింపు, మహిళా సాధికారత, ఈనాడు మనం మహిళలు అన్ని రంగాల్లో అనేటువంటి ఒక ఆలోచన రావడానికి కూడా స్ఫూర్తి సాహు మహారాజ్. ఆనాడే మహిళలకు బాల్య వివాహాలు జరగకూడదు, వితంతు వివాహాలను ఎవరైతే బాల్యంలోనే భర్తను పోగొట్టుకున్నారో వారి కొరకు వితంతు వివాహాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత సాహు మహారాజ్ ఉంది. కులం అనేటువంటి కుచిత బుద్ధితో మెదలకుండా మానవత్వం అనేటువంటి మంచితనంతో మెదలాలని మనం కుల వ్యవస్థలో ఉన్నటువంటి లుకలుకలను తొలగించడానికి ఆనాడే ఒక ఆలోచన చేసినటువంటి ఒక చక్రవర్తిగా ఉండి సామాన్య మానవ స్థితిలో ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్. వారి యొక్క ఆలోచనలే, వారి యొక్క విధానాలే, వారి ద్వారా కొంత ఆర్థికంగా స్ఫూర్తి పొందినటువంటి అంబేద్కర్ గారు కూడా ఆనాడు వారైతే ఏ రిజర్వేషన్ అయితే పొందుపరిచినారో ఆ రిజర్వేషన్ లో భారత రాజ్యాంగంలో ఇవాళ పొందుపరిచి మనం ఈ విధంగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నాం, కొంత స్వాతంత్రాన్ని పొందగలుగుతున్నాం, కొన్ని రంగాలలో మనం మనం అనుభవించగలుగుతున్నాం అని అంటే దానికి మూలకారకుడు ఛత్రపతి సాహు మహారాజ్, దానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్. మరి ఇప్పటికి కూడా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వారు ఎక్కువ అధికారాన్ని చెలాయిస్తున్నారు. అధిక సంఖ్యలో ఉన్నటువంటి బిడ్డలు అల్పసంఖ్యాకులుగా మారి రాజకీయ రంగంలో ముఖ్యంగా చట్టసభలలో ఎలాంటి రిజర్వేషన్ లేకుండా ఉండడం అనేది ఇది గ్రహించదగ్గటువంటి విషయం. ఇప్పటికైనా రాజ్యాంగంలో మార్పులు తీసుకొని వచ్చి బలహీన వర్గాల బిడ్డలకు కూడా చట్టసభలలో రిజర్వేషన్లు పొందుపరిచినప్పుడే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి సార్థకత చేకూరుతుందని, వారు కలలుగన్నట్టుగా బడుగు బలహీన వర్గాల బిడ్డలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపైనో లేదు, మనపైనే ఉన్నది. మన కాళ్ళ మీదనే మనం నిలబడాలి. ఎవరి కొరకు ఎదురు చూసి ఏదో వస్తుందనేది ఆలోచన మనం పక్కకు నెట్టి అల్పసంఖ్యాకులైనటువంటి అగ్ర కులాల వాళ్ళను ఎదిరించి రాజ్యాధికారాన్ని మనం చేజిక్కించుకున్నప్పుడు మాత్రమే ఛత్రపతి సాహు మహారాజ్, అంబేద్కర్ ఆశయాలు మనం నెరవేర్చిన వాళ్ళం అవుతామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఛత్రపతి సాహు మహారాజ్ జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాం. బీసీజేఏసీ హైదరాబాద్. Halo.